మనం అడుగుతూ ఉన్నాం ఈ రోజున హంద్రీనీవా గురించి మాతో మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. అయ్యా కొన్ని అనుమానాలు మాకున్నాయి. మా జిల్లా వాళ్ళు ఏమడుగుతూ ఉన్నారు చాలామంది, లైనింగ్ వద్దయ్యా మహాప్రభు, లైనింగ్ ఉంటే మాకు బాయిల్లోకి నీళ్ళు రావు, బోర్లేకి నీళ్ళు రావు, మేము చచ్చిపోవాల్సి వస్తుంది, దయచేసి మాకు ఇబ్బంది అవుతుందని మాట్లాడుతూ ఉన్నారు. మీరు వినరు. లైనింగ్ పనులు మీరు చాలా స్పీడ్గా పూర్తి చేశారట తీసుకెళ్ళడానికి, అందులో ప్రమాణాలు పాటించారా అని మాకు అనుమానం ఉంది. ఉదాహరణకి ఏ లైనింగ్ చేసినా సరే దాంట్లో వంపుల దగ్గర లేక మిగతా అన్ని ప్రాంతాల్లో స్టీల్ ఫైబర్ రీఇన్ఫోర్స్మెంట్ టెక్నిక్ను వాడతారు. లేదని మాకు వార్తలు వస్తూ ఉన్నాయి. డీప్ కట్ల దగ్గర మరి అన్యాయంగా పని జరిగిందని వార్తలు వస్తూ ఉన్నాయి. కొద్దిమంది ఇంజనీర్లు మాట్లాడుతూ ఉన్నారు, నీళ్లు వెళ్తే సగభాగం పనులు కొట్టుకుపోతాయేమో సార్ అట్లా ఉందని మాట్లాడుతూ ఉన్నారు. మీరు అందులో ఎంత డబ్బులు ఖర్చు పెట్టేటంటే మీరు ఇచ్చింది 1900 చిల్లర, 900 ఖర్చు పెట్టారు. ఈ 900లో మీరు వచ్చి మా ప్రాంతానికి వచ్చిన లాభం అంటూ ఏమీ లేదు. కుప్పానికి లాభం లేదు, చిత్తూరుకి లాభం లేదు, మాకు సింహభాగం పొంది అనంతపురం జిల్లా వాళ్ళకు కూడా భాగం లేదు. మీకు ప్రాజెక్ట్ స్వరూపం గుర్తు చేస్తారు, మీకు బాగా గుర్తుకుంటాయి. మీరు మాట్లాడితే క్వాంటమ్ టెక్నాలజీలు, ఏఐ టెక్నాలజీ గురించి మాట్లాడతారు, మీకు గుర్తుకుంటుంది. కానీ ఇది అత్యంత కరువు జిల్లా అనంతపురంలో 3 లక్షల పైగా ఎకరాలకు సాగునీళ్ళు రావడానికి ఆ ప్రాజెక్ట్ నిర్దేశించబడింది. ఎక్కడ చెరువులు నీళ్ళు నింపుతామని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాదాపు 22 పథకాలకి ఎక్స్ట్రా ఎత్తిపోతుల పథకాలు నీళ్ళు ఇచ్చింది, ఇంక్లూడింగ్ మా సింగనమల చెరువుతో సహా హంద్రీనీవా నుండి. ఎక్కడ కేవలం మీకు కావలసిన వాళ్ళకి బిల్లులు, పనులు, ఆ బిల్లుల్లో జరిగే అన్ని ఫార్మాలిటీస్ జరిగే పని తప్ప ఇంక మాకేం కనపడడం లేదని అసలు గుంతకళ్ళు పురవకొండలు మాట్లాడుకుంటా ఉన్నారు, చూపిస్తూ ఉన్నారు. మీకు ఒక మాట చెప్పనా బాబు గారు, మాకు ఈ మధ్యలో ఒక విషయం తెలిసింది, బహుశా మీకే ఎక్కువ వాస్తవం తెలిసే అవకాశం ఉంది. దాదాపు 1,22,00,000 క్యూబిక్ మీటర్ల మన్నుని హంద్రీనీవా పనుల్లోంచి తరలించారు. 1,22,00,000 క్యూబిక్ మీటర్ల మట్టి, దాదాపు 6 లక్షల టిప్పర్లు అవుతాయట. దయచేసి మాకెట్లా పర్యాటక రంగం అంత బాగాలేదు, ఆ వేసిన మట్టి కొండ చూపిస్తే ఎక్కడో ఒక చోట ఆ మట్టి ఎక్కడెక్కడ వేశారో కనీసం పర్యాటక ఈ నీళ్లు మీరు లేకపోయినా పర్యాటక రంగం మీదైనా కదా ఆ మన్నును ముట్టుకొని ఆనందపడతాం మేము. మీరు ఇచ్చిన డబ్బులు 695,56,00,000. హంద్రీనీవా మాకు వచ్చిన వార్త ఇది, తప్పు రండి మాట్లాడదాం. మీ ఇరిగేషన్ పంపిస్తారా, మీ ఇరిగేషన్ మంత్రిని పంపిస్తారా, లేక మీరే? ఎందుకంటే ఈ మధ్య మామూలుగా మంత్రులు చేసే పని బాబు గారు, మీరు నిజంగా అక్కడ పల్లెల దగ్గర పోయి విమానంలో పోయి మళ్ళీ హెలికాప్టర్లో పోయి మళ్ళీ బండ్లో పోయి ఆడ ఆన్ చేసినారు కదా, కనుక మీరు వచ్చినా మాట్లాడతాం. 1,22,00,000 క్యూబిక్ మీటర్ల మన్ను ఎక్కడ పెట్టారు చూడాలనిపిస్తుంది మా ఇంట్లో వాళ్ళకి. 6 లక్షల టిప్పర్లు ఎవరెవరు ఎన్ని టిప్పర్లు తోలారు కూడా ఆ లెక్క ఎవరు చూడాలనిపిస్తుంది మాకు. దాంతోపాటుగా 615.56 కోట్లు కూడా డబ్బులు ఎట్లెట్ట ఎవరికి పోయినాయి కూడా చూస్తే బాగుంటుందేమో. ఎందుకంటే మా జిల్లా వాళ్ళు అర్థం చేసుకుంటాం, ఎంత మన్ను ఎత్తేసినారు, ఎన్ని టిప్పర్లు వాడినారు, ఎంతమంది జనాలు పనిచేశారు, ఎంతమంది కూలలకు ఎన్ని డబ్బులు పోయినాయి. ఈ 695 కోట్ల రూపాయల్లో అనంతపురం జిల్లా కనీసం పనిచేసుకునే అన్నయ్య కన్నా అక్కయ్య కన్నా డబ్బులు అయితే లెక్కేసుకుని సంతోషపడతాం కదా. ఇంత దుర్మార్గమైన మట్టిని కూడా వదలని మీరు హంద్రీనీవాలో మట్టిని కూడా, మట్టి పేరును కూడా వదలని మీరు హంద్రీనీవా గురించి మాట్లాడుతూ ఉన్నారు. రండి కూర్చోండి. ఎప్పుడు అబద్ధాలేనా? మేము అడుగుతూ ఉన్నాం. మా జిల్లా వాళ్ళు లైనింగ్ వద్దని మేము చెప్పాం, మేము జీవో ఇచ్చాం. 10,000 క్యూసెక్కులకు పైగా కాలువ సామర్థ్యాన్ని పెంచుతూ జీవో ఇచ్చాం. మీరు వస్తేనే మొట్టమొదటి చేసిన పని ఏంటంటే ఆ జీవోని మళ్ళీ 3,400 చిల్లరకు మార్చడమే.
మేము ఇప్పటికీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. నీళ్ళు ఎక్కువ తెచ్చైనా మా అందరికీ ఇచ్చి ముందుకు తీసుకెళ్ళండి. ముందు లైనింగ్ ఆపండి. లైనింగ్ సకాలంలో పూర్తి అని ఈ అనంతపురం జిల్లా రైతు గుండెల మీద తన్ని అనంతపురం జిల్లా రైతు యొక్క ఆశల్ని ఛిద్రం చేస్తూ మీరు ఆఖరికి ఈ రోజున కేవలం కుప్పం వాళ్ళని దగా చేయడం కోసం, వాళ్ళ యొక్క అభిప్రాయాలని మోసం చేయడం కోసం చేసే ప్రయత్నం తప్ప ఇంత స్పీడ్గా లైనింగ్ స్పీడ్గా చేస్తారు. స్పీడ్గా నీళ్ళలో కొట్టుకోపోతాయి. కొట్టుకుపోయింది మళ్ళీ వర్కులు తెచ్చుకుంటాయి. ఇది తప్ప ఇంకేమన్నా మాకేమైనా కనిపిస్తుందా అడుగుతూ ఉన్నాం. కాబట్టి మిమ్మల్ని అడిగేది ఒకటే, అదనపు లాభం ఏమీ లేదు. రైతుకు నీళ్లు లేవు. మా జిల్లాలో 3 లక్షల ఎకరాలు మాకు కనపడ్డంలే. మీరు హంద్రీ నీవు గురించి మాట్లాడతారు, పైగా రాయలసీమ గురించి మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారిని మీరు తట్టుకోలేక ఏదో భూతం గీతం అని మాట్లాడుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి జగన్మోహన్ రెడ్డి గారు దేవుడిచ్చిన పెద్ద కొడుకుగా ప్రజలు భావిస్తూ ఉన్నారు. కష్టంలో ఉన్న ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి మాట్లాడి స్వాంతన పొందుతూ ఉన్నారు. కుటుంబంలో పెద్ద కొడుకుగా కష్టం వస్తే ఏ విధంగా కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేస్తాడో ఆ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న కష్టపడే అందరినీ కూడా బాధపడే మీ పరిపాలన వలన నష్టపోతున్న ప్రతి ఒక్కరిని కూడా ఆఖరికి స్వాతంత్రం చేకూర్చే కార్యక్రమం చేసే దేవుడిచ్చిన పెద్ద కొడుకు అన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నా. బహుశా మీకు వేరే అనుభవాలు ఉంటాయేమో. రాయలసీమ గురించి ఇంక మాట్లాడడం మానేయండి. ప్రస్తుతం మానేస్తే మంచిది. మొన్ననే కదా కడప నుంచి అనంత ప్రగతి ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకుని ఆంధ్రప్రదేశ్ ప్రగతి గ్రామీణ బ్యాంకుగా అక్కడ ఉన్న హెడ్ ఆఫీస్ని తరలించి మీరు అనుకునే అమరావతిలో పెట్టుకున్నది. మర్చిపోతే ఎట్లా? మీరు అనంతపురం జిల్లాకు రావాల్సిన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ని దాన్ని తీసుకుపోయి మంగళగిరిలో పెట్టుకున్నది. అప్పుడే మర్చిపోయినారా మీరు? మర్చిపోతే ఎట్లా? మా మన్నవరం ఏమైంది? మా రామాయపట్నం పక్కనే ఒంగోలు అదేమవుతా ఉంది? నెల్లూరుకు వాళ్ళు రావాల్సిన ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఆఖరికి సీపోర్ట్ వరకు ఏమైంది? కనుక సమాధానాలు మీ దగ్గర నుంచి మాకు రావాలి. ఈయన హయాంలో 4 రూపాయలు కేజీ కొన్నాడట. ఎంత పెద్ద రేటో! ఎందుకంటే 2 రూపాయలకు మార్కెట్లో ఉంటే డబల్ చేసిన అనుకుంటుంటా ఆయన గారికి ముఖ్యమంత్రి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాయలసీమ మామిడి రైతుకి, ముఖ్యంగా మీ జిల్లా మామిడి రైతుకి, మీ స్పెషాలిటీ మామిడికాయలకి 20 రూపాయలకు అటు ఇటుగా డబ్బులు ఇచ్చిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. మర్చిపోతే ఎట్లా? రాయలసీమ గురించి ఏం మాట్లాడతారు మీరు? హంద్రీ నీవా పూర్తి కావాలి. మీ ప్రాంతాలకి మా ప్రాంతాలకు నీళ్ళు ఖచ్చితంగా పోవాలంటే గాలేరి నగరి ప్రాజెక్టు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారో ఆ గాలేరి నగరి ప్రాజెక్టుకు 1500 కోట్లు ఖర్చు పెట్టి ఆ నీళ్లు తీసుకెళ్తే హంద్రీ నీవాకి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది. అన్ని ప్రాంతాలకు నీళ్లు పోతాయి. ఆ ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని సజావుగా నిర్వహిస్తే నీళ్ళు వస్తాయి. మీకే లెక్కలేదు. మీ లెక్క అంతా ఏంటంటే గోదావరి బోర్డు మీరు తీసుకోండి, కృష్ణా బోర్డు మేము విజయవాడకు తీసుకెళ్తాం. మేము కృష్ణా బోర్డు మాకు కర్నూలులో పెట్టండి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీరు హంద్రీ నీవా గురించి మాట్లాడే కనీసమైన మీకు ఎలిజిబిలిటీ కూడా లేదు. మీరు చేసింది హంద్రీ నీవాకు ద్రోహం మాత్రమే. మీ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు వీళ్ళందరూ చేసిన కృషి ఫలితంగా నీళ్ళు ఈ రోజున కాలువకుండా పోతూ ఉన్నాయి. అది మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు మల్యాలకు పోయి స్విచ్ చేయొచ్చు, మా జీడిపల్లికి వచ్చి గేట్ ఎత్తచ్చు, ఇంకా ముందుకెళ్ళి చిన్న కాలువ ఎత్తుకోవచ్చు. అధికారంలో ఉన్నారు మీరు. ఆ టైంలో ఎప్పుడైనా సరే మంత్రులు వెళ్ళేవాళ్ళు, ఇరిగేషన్ మంత్రులు వెళ్ళేవారు. ఫస్ట్ టైం జాతి అంకితానికి ముఖ్యమంత్రి వచ్చిపోయాడంతే. కనుక దయచేసి మాటికి మా జిల్లాల గురించి కానీ రాయలసీమ జిల్లాల గురించి కానీ ఇంకా మీకు చాలా ద్రోహాలు చెప్తాం మేము రాయలసీమకి ద్రోహాల గురించి. అదొక ప్రత్యేకమైన అజెండాగా తీసుకుంటాం ఒక రోజున. మా జిల్లా నిట్టనిలునా మీ చేతుల్లో మోసపోయింది. మీరు ఇచ్చిన అనేక తప్పుడు వాగ్దానాలకు అసలు నమ్మి మోసపోయింది ఈ జిల్లా కూడా. ఆఖరికి తెలుసుకుంటా ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఊరికే కోపం వస్తుంది. ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులకి ఊరికే కోపం ఫ్రీగా వచ్చేస్తుంది. సమాధానం చెప్పి మాట్లాడండి, తెచ్చి మాట్లాడండి, ఖర్చు పెట్టి మాట్లాడండి. అట్లాగే ఆ మట్టి గుంపలు కూడా చూపించి మాకు 1,20,00,000 పైగా మట్టి తవ్వాలని వార్త వస్తూ ఉంది.
క్యూబిక్ మీటర్లు. ఆ మట్టి కొండ కూడా మాకు చూపించి మీరు మాట్లాడమని మళ్ళీ కోరుతా ఉన్నా. మరొక్కసారి మీరు సంపద ఆగిరి గల్లా పెట్టే ఖాళీ అయిపోయింది, సంపద సృష్టిస్తా సంపద పంచుతా అని మీరు మళ్ళీ మాట్లాడారు. మీ మాటల్లో డొల్లతనం అక్కడే అర్థమవుతుంది. ఎన్నికల ముందు నాకు తెలుసు, నాకు అనుభవం ఉంది, 40 years ఇండస్ట్రీ, నాకు సంపద ఎట్లా సృష్టించాలో తెలుసు. సంపద సృష్టించడం అంటే లూలు మాల్కి 100 కోట్లు పెట్టుబడి పెట్టి దగ్గర 1000 కోట్ల భూములు దారాదత్త చేయడం. విశాఖపట్నం, విజయవాడలో కూడా ఆ భూముల పైన కన్నేసినట్లున్నారు. 99 పైసలకో 99 రూపాయలకో కోట్ల రూపాయల భూములు అమ్మేసేయడం, లీజుకు కూడా కాదు, అమ్మేసేయడం. ఇంక అనేక విషయాలు చూస్తూ ఉన్నాం. ఎందుకంటే చాలా విషయాలు మాట్లాడుకోవాల్సి వస్తుంది. కనుక మీ దగ్గర సంపద లేదు, సృష్టి లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజల సంపదని, వాళ్ళ భవిష్యత్తుని మీరు కార్పొరేట్లకి అప్పగించడం తప్ప, వాళ్ళకి అందజేయడం తప్ప, అప్పనంగా వాళ్ళకి అప్పగించడం తప్ప చేసేది ఏంది లేదు. ఈ రాష్ట్రానికి ప్రధానంగా మా రాయలసీమ జిల్లాలకు వచ్చే లాభం అంటూ లేదు. కర్నూలు జిల్లా ఓరకొల్లు దగ్గర మీ బహుశా మీకు సంబంధించిన డిప్యూటీ సీఎం సంబంధించిన వాళ్ళకి ఏదో అన్నారు. ఆ రోజున ఒక 1400-1500 ఎకరాలు ఇచ్చాను. ఈ విధంగా మీ అస్మదీయులందరికీ కూడా ఇచ్చుకుంటూ పోవడం తప్ప మాకేం కనపడడం లేదు. రాయలసీమ ప్రజలం చిరకాలంగా ఎదురు చూస్తున్నాం. రాయలసీమ ముద్దు బిడ్డలు బాధపడతారు. ఈ రాయలసీమ కోసమే తప్పించి మరణించిన వాళ్ళు బాధపడతారు. మీ నాయకత్వంలో రాయలసీమకు ద్రోహం తప్ప, ఊరికి అవసరం రీత్యా మాత్రమే మీరు నేను పెద్ద కొడుకు కాదా, నేను లేనా, అప్పుడప్పుడు అమెరికాకు పోయే వాళ్ళు కొద్దిమంది మాట్లాడుతూ ఉంటారు. అట్లా మాట్లాడుతూ ఉన్నారు మీరు అందరూ ఆఖరి. సో వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్, మీకు నిజంగా తప్పుదిద్దుకునే అవకాశం ఉంది. రాయలసీమ చేసిన ద్రోహాన్ని సర్దుకునే అవకాశం ఉంది మీకు. ఇమ్మీడియట్గా ఆన్గోయింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయండి. బనకచెర్ల నుంచి వచ్చే నీళ్ళ కోసం మా అందరితో మాట్లాడండి. మా హైకోర్టు, మా లా యూనివర్సిటీ మాకు ఇవ్వండి, లేకపోతే రాజధాని మాకు ఇవ్వండి. మీకేం బాధ అయితే లేదా చంద్రబాబు నాయుడు గారు? ఆఖరికి మొత్తం ఈ రాష్ట్ర ప్రజల డబ్బులను తీసుకెళ్ళి అమరావతిలో పెడతా ఉన్నారు. ఏం మేమంతా మాత్రం మనుషులం కాదా? మీకు వచ్చే గ్రాంట్ కానీ అప్పు కానీ ఏదైనా అది రాష్ట్ర ప్రజలది కదా. ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ప్రతి ఒక్కరి, ముఖ్యంగా రాయలసీమ వాళ్ళం బతకలేక చావలేక చస్తూ ఉంటే మాకు వచ్చే డబ్బులు కూడా తీసుకుని మీరు అక్కడ పెట్టి మీరు మాట్లాడే మాటలు మాట్లాడితే నేరం అంటారా మమ్మల్ని మీరు? మా వాటా మేము అడిగే రోజు వస్తుంది. ఇంతకంటే బలంగా చూసే రోజు కూడా వస్తుంది. మాకు నమ్మకం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ బిడ్డ, రాయలసీమకి ఖచ్చితంగా న్యాయం జరిగింది చేస్తారు. మీలాగా 110 గ్రామాలకి హంద్రీనీవా ఫేజ్ 1లో కర్నూలు జిల్లాలో గ్రామాలకు నీళ్ళు ఇచ్చిన సంగతి గుర్తులేదా మీకు? మేము తట్టడు మట్టి ఎత్తలేకపోయినాం, కానీ మీరు 1,20,00,000 క్యూబిక్ మీటర్ల మన్ను ఎత్తారని ఏదో వార్తలు వస్తూ ఉన్నాయి. చూడమని నేను కోరుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా రాయలసీమకి ఏదైనా చేసి మాట్లాడమని. కృష్ణా జిల్లాలు మొత్తం రాయలసీమకి ఇచ్చి మాట్లాడమని నేను కోరుకుంటాను. అదే ఫీలింగ్ మీకు తెలియదేమో. మీకు ఇరిగేషన్ గురించి పెద్ద ఐడియా ఉంటుంది అనుకోవడం లేదు. పులిచింతల కానీ, పోలవరం కానీ ఇవన్నీ కూడా రాయలసీమకు అదనపు నిఖర జలాలని పంపించే మార్గమైన సంగతి. పట్టిసీమలో మీరు 1 సంవత్సరం కడితే మీకు బోనస్ ఇస్తారని చెప్పి వితిన్ టైం ఫ్రేమ్లో పట్టిసీమను పూర్తి చేయించి నీళ్ళు ఇచ్చారే. మరి మా హంద్రీనీవాకు, గాలేరి నగరికి, లేక మా వెలిగొండకి మీరు వచ్చారు కదా, ఇంకా మా మీద పడతారు ఎందుకు? మీరు వచ్చారు కదా, మీరు పూర్తి చేస్తే మంచిగా ఉంటుందని తెలియజేసుకుంటా ఉన్నాం. హంద్రీనీవా గురించి మాట్లాడేకి మీకు బహుశా ఎలిజిబిలిటీ తక్కువేమో అని అనుకుంటా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు పనిచేసి మాట్లాడండి, మేము కూడా మీ గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తాం.